తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇటీవల కాలంలో రాజగోపాల్ రెడ్డి తరచూ చేస్తున్న వ్యాఖ్యలను పీసీసీ క్రమశిక్షణా కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయనతో ఇవాళ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడనున్నారు. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? హరదీప్, ఈ మధ్య కాలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి పైన, పార్టీ పైన, ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు కొంత పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేటట్టుగా ఉన్నాయని రాష్ట్ర పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ కమిటీ ఇన్వాల్వ్ అయ్యి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడాలని భావిస్తున్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఫోన్ లో మాట్లాడి ఆయనతో మాట్లాడే అవకాశం ఉండాలి. మాట్లాడిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత కూర్చొని రాజగోపాల్ రెడ్డితో పూర్తిగా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి ఆధారాలు కమిటీకి సంబంధించిన సభ్యులు సేకరిస్తున్నారు. వాటిని పూర్తిగా నిశ్చయంగా పరిశీలించిన తర్వాత రేపు నేరుగా కూర్చొని మాట్లాడినప్పుడు ఆ అంశాల మీద ఏ సందర్భాలలో ఆయన ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో ఆ వివరణ కూడా తీసుకున్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు సంబంధించి రాష్ట్ర పిసిసి క్రమశిక్షణ కమిటీకి ఎలాంటి అధికారాలు ఉండవు చర్చించడానికి కానీ, సిద్ధాంతాలు కానీ కేవలం రాష్ట్ర పిసిసి కమిటీ సిఫారసులు చేసేదానికి మాత్రమే అధికారం ఉంటుంది. అందువల్ల ఇప్పటికే ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లిన రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ దానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించిన తర్వాత, రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిన తర్వాత అదే అంశాలను ఏఐసిసి క్రమశిక్షణ కమిటీకి చేరవేసి ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ సూచన మేరకు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉండాలని. ధన్యవాదాలు తిరుపాల్ రెడ్డి.